పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఏపీలో కీలకమైన ఘట్టం మొదలైందా అంటే అవుతున్న అరెస్టులు వరుస పెట్టి ఒక్కొక్కరిని ఎత్తేస్తున్నారు. గతంలో వీళ్ళు ఆ రకంగానే మాట్లాడారని చెప్పి వాళ్ళు ఆ రకంగానే ట్రోల్ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా అరెస్ట్ చేస్తున్నారని కసిరెడ్డి అవనియండి లేకపోతే సాయిరెడ్డి అవనియండి ఇవన్నీ కూడా ఆయన వైపే తోవలు చూపిస్తున్నాయని. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఇక మొదలెడదామా? వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు? నమస్తే వర్మ గారు, మీకు 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నమస్తే బాస్. 11 సీట్లు వచ్చినంత మాత్రాన ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ ఉంటుందా అని చెప్పి మీ నాయకులే మాట్లాడుతున్న పరిస్థితి. అనుకున్నారా? అంటే ఏముంది బ్యాడ్ సిచ్యువేషన్ అంటే? ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేస్తే బ్యాడ్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు చేశారు. అంటే వాళ్ళ హామీలు నిలబెట్టుకోకపోతే మీకే కదా ప్లస్. అది ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఎప్పుడూ మాకు లాభం చేకూరుద్దంటే ఈరోజు ప్రజలకు నష్టం చేకూరట్లేదా? నువ్వు ఓ రాజకీయ పార్టీగా మేము క్లియర్గా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండని ఎండగడతాం. మీ భవిష్యత్తు ఏంటంటే ఏముంటది? 4 రోజులు జైల్లోకి వెళ్తాం, మళ్ళీ వస్తాం. అంతమించి పెద్ద విషయం ఏముంటది? ఏమిటండి మీరు మాట్లాడే? అంటే జైల్లోకి వెళ్ళడానికి సిద్ధపడే ఉన్నారు. ఎస్, ఆబ్వియస్లీ. దురద బాబు, దురద. 100%. అరపర్సెంట్ తొందర ఎంతకన్నా 100%. అరపర్సెంట్ తొందర ఎంతకన్నా అందరు సిద్ధంగా జైల్లోకి ఉన్నారు. వెళ్ళడానికి ఏమన్నా స్వాతంత్ర సమరయోధు ఉద్యమాలు చేస్తున్నారా? ఎందుకు అనుకుంటారు ప్రతి ఒక్కరు రాజకీయ తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఏం చేస్తాం? జైల్లోకి వెళ్తామని. ఈరోజు వాళ్ళు నెత్తికి కూర్చున్నారు కదా, రేపొద్దున మేము నెత్తి మీద గుద్దుతా కూర్చుంటాం కదా. ఆ మాట ఏంటి మూర్తి? అదే ఆయన పెద్ద దొంగ అన్నాడు ఈయనే. మరి అప్పుడేమైంది? అదే నేలకు కదా. ఆ నేలకు అప్పుడు సగం ఏమన్నా తెగిందా? ఎవరా అదే? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన నాయకులు లేరా మీ పార్టీలోని? తల్లిని తిట్టించిన దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నటువంటి నీచమైనటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా అంటే ఒక పవన్ కళ్యాణ్. తల్లిని తిట్టించిన సిగ్గు, ఎగ్గు, మానం, మర్యాద ఎంత కూడా మనిషికి లేనాడు ఎవడన్నా ఉన్నాడు ఈ జీవితంలో అంటే ఈ పవన్ కళ్యాణ్. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. కాదు, ఈ రకంగా మాట్లాడడం వల్ల ఏందండి ఈ లెక్కగా మాట్లాడేది? కేసులో ఉన్నాయండి లేకపోతే మిమ్మల్ని కాదండి. నేను హలో అన్నయ్య, ఏం చేస్తున్నావు? ఆ వెద ఊళ్ళో లేడుగా, ప్రశాంతంగా భోజనం చేస్తున్నా. చేసిన భోజనం చాలు గానీ చేయి కడుక్కుని ఫ్యామిలీ మొత్తం తీసుకుని అలంకార సెంటర్ షిఫ్ట్ అయిపో. కాదండి, నేనేమన్నా ఇప్పుడు కింద నుంచి ఇట్లా చెప్పు తీసి అలాగదు. లేకపోతే ఇట్లా 2 చెప్పులు చూపించి స్థాయి సీఎం స్థాయిలో ఆడు ఈడు. మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. పోలీసులు పట్టుకొని దెంభాష నేను మాట్లాడట్లా, లంభాష నేను మాట్లాడట్లా, సంభాష నేను మాట్లాడట్లా. విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడ్ అంటే ఇంకా అర్థం అవ్వాలంటే సమ్ అంటే సమ్ డాష్, లమ్ అంటే లమ్ డాష్, దెమ్ అంటే ఆ డాష్. ఇది ఎప్పుడు పెట్టారు? ఎండ కడతాం. సో పశ్చాత్తాపం అయితే లేదు వైసీపీలోనే. అయినా ఇలాంటి పనులు చేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాలి కానీ ప్రశ్నల మీద ప్రశ్నలు ఏంటండి మత లేకుండా? చేయలేకపోయాడేమో కదండి. ఎట్లా? అప్పుడు చేయలేకపోతే కదా ఏం చేయలేకపోతే ప్రజలకి. ఓహో, ప్రజలను పూర్తి అంటే వాళ్ళేమో చేయలేకపోతే మేమేమో చేసేస్తాండి. మీరే కాంట్రడిక్షన్ వెళ్తే అట్లా. పశ్చాత్తాపం మా 2019 నుంచి 24 దాకా మా పరిపాలన చూసే ఓటేమని మళ్ళీ కూడా ఎన్నికలకు వెళ్తాం. ఆహా తమ్ముడు, నీ బ్రెయిన్ డబల్ ఎక్సెల్ తమ్ముడు. మా పరిపాలన చూసే మనం ఎన్నికలకు ఏ విధంగా వెళ్తారండి. 11 సీట్లు వస్తే ఇంక మళ్ళీ ఆ పరిపాలన చూసామంటే 11 లో వచ్చినాయి అందరికి తెలుసులేండి. ఇంకేమన్నా అంటే ఇంకా ఎందుకు అది ప్రూఫ్ నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉంటాయిరా. అడుటి క్రాక్ ఏదో విర్రవీగా వాళ్ళు మాట్లాడితే ఏమవుతుంది? ఏం కాదు సార్, చెప్పే కదా పగల వెనకాల రాత్రి వస్తుంది. ఏంటి రాత్రి క్వార్టర్లో దాగిన క్వార్టర్లు ఇంకా దిగలేదా? అది మీరు తెలుసుకోలేకపోయారా? 19 నుంచి 24 వరకు పగల తర్వాత రాత్రి వస్తుంది. మరి ఇందాక అన్నావు. నేను ఒక మాట చెప్తాను సార్, ఓడిపోయాం కాబట్టి మీరు అన్నయ్యన్ని భరించాలి, తప్పదు.
ఓర్పుగా భరిస్తాం, నేర్పుగా భరిస్తాం, అన్నీ ఓర్చుకొనే భరిస్తాం, వింటాం, సహిస్తాం. టైం వస్తుంది కదా, ఆ టైం వచ్చినప్పుడు దీని ఒరిజినల్ బాండ్రా పడండి, తల ఉంచుకొని వెళ్దాం. సమయం వచ్చినప్పుడు మటుకు తొక్కేద్దాం అంట. నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, మాకు మా నో బా వా లు దెబ్బతింటాయి కదా. అప్పుడు మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. దెబ్బతిన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండే ఛాన్స్లు తక్కువ అంటున్నారు. ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారా? చేయండి. బెయిల్ రద్దు చేస్తారు, పాతవన్నీ మళ్ళీ తోడుతున్నారు. మళ్ళీ వస్తుంది కదా బెయిల్, మళ్ళీ వస్తుంది కదా బెయిల్. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి. లాయర్ గారు చెప్తున్నారు. ఏమైంది సార్? 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 16 నెలలు పెట్టారు కదా, ఏమైంది? ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. కాదు, ఈ పరిస్థితులు ఉన్న వెంకటరెడ్డి గారికి మీకు ఆ వెటకారం పోలేదా? వెటకారంగా సార్, వాస్తవం చెప్తున్నా. నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. వాస్తవం చెప్తున్నా. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒళ్ళంతా రోగాలకు సంబంధించినటువంటి బెయిల్ మీద బయట ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇచ్చారు. పోసాన్ ఎలా వచ్చాడు బయటికి? ఏంటి అప్రూవర్గా మారిపోయారట విజయసాయి రెడ్డి గారు, అన్ని కక్కేస్తున్నారట, నిజమా? అయ్యి బాబోయ్, అప్రూవర్గా మారాడంట. మారుకోమను, ఏమన్నా అయిద్దా? హరిదాసుని కాదు, చంపక్ దాసుని. ఏంటి కాన్ఫిడెన్స్? ఏమి అవ్వదని పెంచక నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. సార్, జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే యాంగిల్ చూసారండి వీళ్ళు. ఆ రెండో యాంగిల్ ని చూపించలే అప్పుడు వరకు వీళ్ళకి. నాకు తెలుసు సార్, అంతే మీకు చూపిస్తారండి. ఏం చూపిస్తావు? మీరు రండి సార్. ఆయన్ని రెండో యాంగిల్ చూపించమని 2019 నుంచి 24 దాకా మా నాయకులన్నా మమ్మల్ని కంట్రోల్ చేసి పెట్టాడు. నుంచి 24 రెండో యాంగిల్ కదా చూడాల, రెండో యాంగిల్ చూడాల. రెండో యాంగిల్ 29 to 34 చూస్తారు. ఏంటుంటది రెండో యాంగిల్లో? 2.0 అనేది అంటే రెండో యాంగిల్ చూస్తారు. ఊర్లు ఖాళీ చేసి తెలుగుదేశం నాయకులు వెళ్ళకపోతే బాధ్యత నేను పేరు మార్చుకుంటా. ఇలాంటి కన్నింగ్ ఐడియాలు ఇచ్చే కదరా నా కొంప ముంచారు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఒకవేళ నన్ను అరెస్ట్ చేసినా నీతిగా నిజాయితీగానే బెయిల్ అడిగి తీసుకొని వస్తాం. బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? మీరు ఏమైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా లేదా? అవినీతి ఏదో తేడాగా ఉందేంటి? రేపు చేసి సారీ చెబితే అయిపోయిద్దండి. రేపు చేశారా? అంటే అది రామ్ చేబ్రోలు కిరణ్ బయట ఉంటే ఈ పాటికి చచ్చిపోయేవాడు కాబట్టి స్టేషన్లో ఈడొకడు తింగరదు ఇచ్చింది. ఏంటి చచ్చిపోవడం ఏంటి? సీమరాజా ఎవడండి? సీమరాజా అనే బోకుగాడు ఎవడు? పిచ్చి పిచ్చిగా మాట్లాడాను, తిట్టాను. వాడు ఇప్పుడు బయటకు వస్తే నన్ను ఏం చేస్తాడు ఏంటో. నేను మళ్ళీ అడుగుతున్నా, ఊర పందిలాగా కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. కిరాకి ఆర్పి అనేటటువంటి బ్రోకర్, నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. కిరాకి ఆర్పి అనేటువంటి బ్రోకర్ గాడు వాడేంది, వాడి స్థాయి ఏంటి, వాడంతా వాడి బతికంత. ఇవే తగ్గించుకుంటే మంచిది. మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేయమని మీరు అందరూ ఎందుకు చెప్పరు? బోరుగట్టును మీరు అరెస్ట్ చేశారా ఆ రోజు? రోజాను పట్టుకొని పంది కొవ్వు పంది 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 ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీరు నేను అనుకునే స్థాయి ఎప్పుడో దాటిపోయినాయి. ఈ 10 నెలలు మీరే తీసుకెళ్లారండి కదా. ఇదే మహిళలను ఉద్దేశించి లంబాష మాట్లాడిన వాళ్ళకి స్పీకరు పదవులు ఇచ్చి మీ నాయకులు ఎవరు కూడా ఏం మాట్లాడలేరు. అది సచ్చిన్రా. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండండి, ఎక్కడికి పారిపోకుండా. ఏంటి రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోవాలా పవన్ కళ్యాణ్ గారు? ఒకటైతే క్లియర్ గా చెప్తా ఉన్నాం కూటమి ప్రభుత్వానికి, పెట్టుకోండి కేసులు. కొంతమందిని మనం సీరియస్ గా తీసుకోం లైఫ్ లో. దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ వీడు. మిమ్మల్ని చూసి మా గ్రామ స్థాయిలో ఉండేటటువంటి మహిళా కార్యకర్త కూడా భయపడదు. ఓహో, కామెడీ చేస్తున్నావా?
రోజా గారు కనపట్లేదు అన్న వాళ్ళకి రోజా గారు 2 రోజులు బయటకు రాగానే ఆమె ట్రోల్ స్టార్ట్ చేస్తారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ మీరు కూడా కానివ్వండి సార్. 11 అన్న వాళ్ళకి 11 నెలలు కూడా కాకుండా ముచ్చెమట్లు పట్టిస్తుంది అదే 11 పార్టీ. మరి అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్. మీరు ముచ్చెమట్లు పట్టిస్తున్నారా? నిజాయితీ ఉంటే వాళ్ళ దగ్గర మగతనం ఉంటే ఎక్కడ అడిగినా మాట్లాడాలి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి అని చెప్పానండి. అవును, అసెంబ్లీకి వెళ్ళడానికి ఏంటి ఇబ్బంది? ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలి. హోదా ప్రజలే ఇవ్వలేదు. మరొక ముఖ్య అంశం, కొడాలి నాని గారికి అసలు ఏమైందండి? ఎవరో చెప్పట్లేదు, మీకన్నా తెలుసా? సర్జరీ అయింది. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. సర్జరీ అయింది. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇది నాది నా ఫ్రెండ్ అది కలిసి గుడిసి పోయిన స్టోరీ 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 స్టోరీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు? ఎక్కువ బెంగళూరులోనే ఉంటున్నారు. సంక్రాంతికి వస్తానన్నారు, లేదు. మళ్ళీ దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, ఇంక పండగలన్నీ అయిపోతున్నాయి, ఇంకెప్పుడు వస్తారు అని. సంక్రాంతి పండక్కి వస్తున్నాము. మళ్ళీ సేమ్ స్లోగనా మైనాట్ 175. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? నువ్వేమనుకోవద్దు బాబు, అలసిపోయిన బ్రతుకులు కొంచెం ఆశ కనపడేసరికి ఆపుకోలేక అడిగేశాడు. ఇప్పుడు మీకు 90 మార్కులు వచ్చినాయి సార్. తెలుగులో 57 వచ్చినాయి సార్. కొని 4 మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్? నెక్స్ట్ ఎగ్జామ్లో 90 కంటే వద్దు, నాకు 80 వస్తే చాలు, 50 వస్తే చాలు అని మీరు టార్గెట్ పెట్టుకొని వెళ్తారా? మమ్మల్ని పాస్ చేయాలి సార్. పాస్ అయితే మేము కొద్ది కారం ఎక్కువేదంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. బాగా కొవ్వొచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. కొంచెం పౌరుషం ఎక్కువే ఉంటది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్ వేరు. మాట్లాడితే నెత్తురంటావు, బాంబులు అంటావు. లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నావరా? తలకు మాసిన. మళ్ళీ సేమ్ స్లోగనా మైనాట్ 175. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు